హలో ఎవ్రీవాన్, ఒక చిన్న షార్ట్ తోటి అయితే మీ ముందుకు వచ్చేసాను. ఇది షార్ట్ అనాలనో మరి ఒక చిన్న మినీ బ్లాగ్ అనాలనో మరి ఏమో తెలియదు మరి. సో ఇక్కడైతే నేను ఒకటి ట్రై చేశాను. ఇవి సబ్జా గింజలు ముందుగా వాటర్లో అయితే నానబెట్టి పెట్టేసుకున్నాను. ఒక 15-20 మినిట్స్కి ప్రశాంతంగా నానుతాయి. ఐస్ క్రీమ్ తెప్పించుకున్నాను, రాజభోగ్ ఐస్ క్రీమ్. మామూలు వెనీలా ఫ్లేవర్ ఏదైనా తీసుకురా అంటే గ్రిష్ గాడు రాజభోజ్ తీసుకొని వచ్చాడనమాట. అది కొంచెం బాదం ఫ్లేవర్. ఇంకా రూప్ హఫ్జానా అయితే బాటిల్ మొన్న డిమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాం. రూప్ హఫ్జానా ఎందుకు తీసుకొచ్చుకున్నానంటే నాకు ఫలూదా అంటే చాలా ఇష్టం. సో కొన్ని సేమియాలను వాటర్ వేసి ఉడకపెట్టేసుకున్నాను. ఆ క్వాంటిటీ చూసారా, ఎంత కొంచెం తీసుకున్నాను. ఏదో పిల్లలు బొమ్మలాటలాగా ఉంది కదా. ఇంకా పాలల్లో కొంచెం కస్టర్డ్ అయితే వేసి ఇలా ఉడికించి చల్లార్చి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇవి అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసి రాయల్ ఫలూదా చేసుకోవడం కోసము రెడీ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్. నాకు రాయల్ ఫలూదా అంటే చాలా ఇష్టము. ఇంకా మనం రెడీ చేసేసి చేసుకున్నాం. ఇంకా దాన్ని అన్నీ మిక్స్ చేసుకోవాలి కదా. సో ఒక మంచి గ్లాస్ అయితే తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ రూప్ అఫ్జానా అయితే వేసేస్తున్నాను. ఇది తాగడం వల్ల మన బాడీ చలువ చేస్తుంది కదా. సో సమ్మర్లో చాలా బాగుంటుంది కాబట్టి తెచ్చి పెట్టుకున్నాను. ఇంకా అది కలరింగ్కి వేసేసా. 1 స్పూన్ సబ్జా గింజలు కూడా వేసేసాను అన్నమాట. ఆ తర్వాత సేమియా వేసేసుకుంటున్నాను. ఇందులో వాటర్లో సేమియా వేసి ఉడికించేసేసిన ఇవి మాత్రమే అన్నమాట. ఇంకా షుగర్ అది అంతా కూడా మనము ఎక్కడ యూస్ చేయలేదు, ఐస్ క్రీమ్ ఉంటుంది కాబట్టి. ఇది కూడా పాలలో కస్టర్డ్ వేసి ఉడికించి పెట్టుకున్నదే అన్నమాట. సో అది కూడా వేసేసుకుంటున్నాను. మా ఇంట్లో నేను మాత్రమే ఇట్లాంటివన్నీ కొంచెం తింటూ ఉంటాను, అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. తర్వాత ఐస్ క్రీమ్ వేసుకున్నాను. ఇంకా మా హస్బెండ్, మా గ్రీష్ గారు టేస్ట్ చేస్తారు, ఒక స్పూన్ అంతవరకు, అంత ఇష్టంగా తినరు. అందుకే నేను చాలా కొంచెం క్వాంటిటీ తోటి చేసుకుంటున్నాను అన్నమాట. కస్టర్డ్ వేసిన పాలు తీసుకుంటే ఎంత కొంచెం తీసుకున్నాను, అందరు తింటుంటే అది వేరే విషయం. ఇంకా ఇది వచ్చేసేసి బాదాం ఫ్లేవర్ ఉంది అని తీసుకొని వచ్చిందనమాట గ్రీష్. సో అది ఐస్ క్రీమ్ వేసేసి పైన వచ్చేసేసి ఒక స్పూన్ వచ్చేసేసి మళ్ళీ రూఫ్ అప్జా అయితే వేసేసుకున్నాం. తర్వాత వచ్చేసేసి మనకు గోడంబి ఉండింటే అది వేసుకున్నాం. ఇంకా వీటికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ టూటీ ఫ్రూటీస్. అవి తీసుకొస్తాననింది గ్రీష్ గాడు, మర్చిపోయిందనమాట. అవి కూడా ఉన్నాయంటే చాలా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. లేవు కాబట్టి ఇంకా ఇంట్లో గోడంబి ఉండింటే జస్ట్ అలా కట్ చేసేసి వేసేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి అన్నీ చల్లగా అయితే ఉన్న ఇంగ్రీడియంట్సే కదా. ఇంకా మనం డైరెక్ట్గా టేస్ట్ చేయడమే, ఏది వేడిగా అయితే లేదు. నేను ఆఫ్టర్నూన్ చేసి పెట్టేసుకున్నాను. జై శ్రీరామ్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. సో ఇక్కడ మా హస్బెండ్ని టేస్ట్ చేయమంటే చూడండి, ఎందరు దేవుళ్ళని అయితే మొక్కుంటున్నాడు. అదేమో నేను అంత ప్రయోగం చేసి ఇస్తున్నాను అన్న ఫీలింగ్ లాగా, కానీ టేస్ట్ చాలా బాగుంది. అందులో తనకు షుగరు అక్కడ ఇక్కడ వేయలేదు కదా, ఓన్లీ ఐస్ క్రీమ్తో వచ్చే ఫ్లేవరే కాబట్టి తనకు చాలా బాగా నచ్చింది. ఇద్దరు కూడా తినేశారు. చెప్పింటే ఇంకో గ్లాస్ తయారు చేస్తుంటేనే కదా అని కూడా అన్నాను అనమాట. సో రాయల్ ఫలూదా ఇంత ఈజీనా, అది ఇంట్లోనే చేసుకోవచ్చా అని నాకు ఇలా తెలిసిందనమాట.